హాయ్ అండి. లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూపించాను. అయితే ఫ్రంట్ పార్ట్‌లో మనం వచ్చేసి క్యాన్వాస్ వేయాలండి నెక్ కోసం. ఎందుకంటే బాగా పలచగా ఉంది. క్యాన్వాస్ డైరెక్ట్‌గా లైనింగ్ మీద వేసుకుంటే వైట్ కలర్‌లో కనిపిస్తది. అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఒరిజినల్ క్లాత్‌ని లైనింగ్ క్లాత్‌ని గమ్మెట్టిన తర్వాత క్యాన్వాస్ కోసం మళ్ళీ వేరే క్లాత్ తీసుకున్నాను. అంటే బ్లూ కలర్ క్లాతే, సేమ్ కలరే క్లాతే గానీ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. కానీ సెపరేట్‌గా కుట్టాలి. సో నేనైతే మొత్తం కూడా హ్యాండ్స్ నుంచి బాడీ పార్ట్ మొత్తం కూడా గమ్మెట్టి జాయిన్ చేస్తున్నానండి. చాలా ఫాస్ట్‌గా అయిపోతదండి వర్క్. సో దీనికోసం మళ్ళీ మనం స్పెషల్‌గా మళ్ళీ కుట్టు వేయాలని అడుగుతున్నారు. అంటే గమ్ పెట్టి చేసిన తర్వాత కుట్టు వేయాలని అవసరం లేదు. జస్ట్ మనం కుట్టేంత వరకు అది మనకి రెండిటిని కలిపి ఉంచితే సరిపోతుంది. సో మళ్ళీ మనం కుట్టు వేయాల్సిన అవసరం లేదు. సో వెనకాల నెక్ కూడా క్యాన్వాస్ వేయాలి. దానికి కూడా క్లాత్ కావాలి. ఎప్పుడైనా మీరు మోడల్ నెక్ పెట్టుకోవాలన్నా, కట్ వర్క్ పెట్టుకోవాలన్నా క్లాత్ అనేది ఎక్కువే పడుతుందండి. లైనింగ్ క్లాత్ ఎక్కువ పడుతుంది, ఒరిజినల్ క్లాత్ కాదు. ఇప్పుడు నాకు సేమ్ అదే క్లాత్ లేదు. వాళ్ళు తెచ్చింది 80 ఎంతో తెచ్చారు. నేను మళ్ళీ వేరే క్లాత్ వేసి కుట్టాను అనమాట. లాంగ్ వీడియోలో పెట్టాను స్టిచ్చింగ్ వీడియో చూడండి.